మళ్ళీ రాక్ స్టార్ కేసు తేడా వస్తే సస్పెన్షన్ కన్ఫర్మ్ సార్. చుప్రే ఈ దెబ్బతో ప్రమోషన్. ఓ ఓ హలో రాక్ స్టార్, ఈసారి ఎవరిని చంపావు? సారీ, ఎవరిని చంపాను అనుకుంటున్నావు? నన్నే ఎవరో చంపాలని ట్రై చేశారు. ఓ ఊహించని మలుపు. అటాక్ జరిగినట్టు ఉంది, అట్మాస్ఫియర్ రియలిస్టిక్ గా ఉంది. కానీ ఎవరు అటాక్ చేసి ఉంటారు అబ్బా? అదే సార్, సార్ ఒకళ్ళు బీర్ బాటిల్ తో పొడి చంపేశారు కదా, వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేసి ఉంటారు. సార్ రివర్స్ అయ్యేసరికి పారిపోయారు. పారిపోయిన వాళ్ళని పట్టుకుందాం, కానీ వాళ్ళే ఎలా ఉంటారో తెలియదే. ఎందుకు ఎదుగుతున్నారు సార్? ఏయ్, హలో, ఏంటి వెతుకుతున్నావు? కెమెరా. ఏంటి? నేను వాళ్ళని ఫోటోలు తీశాను. ఓ ఈసారి కెమెరా ఊహించుకున్నాడు సార్. హలో, నువ్వు ఎంత వెతుకున్నా దొరకదు. నువ్వు బాటిల్తో పొడుస్తావు, బాడీ ఉండదు. ఫోటోలు తీస్తావు, కెమెరా ఉండదు. నువ్వు ఊహించుకుంటావు, నేను సస్పెండ్ అయిపోతావు. ఒక్కసారి నమ్మితే విధవ అంటారు, రెండోసారి కూడా నమ్మితే జాన్ భాష అంట. జాన్ భాష అన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎలా పగిలాయో జాన్ భాషకి తెలుసు. ఎలా సార్? ఎలానా నేను చెప్తా. చూడు. బ్రేకింగ్ న్యూస్. సార్ రాక్ స్టార్ గౌతమ్ ఇంట్లో ఇన్స్పెక్టర్ జాన్ భాషా విధ్వంసం. జాన్ భాష తన సస్పెన్షన్ కు ప్రతీకార చర్యగా గౌతమ్ ఇంట్లో అన్ని పగలగొడుతున్న జాన్ భాషా. చెప్పండి మీరేమంటారు? ఇవన్నీ నేను పగలగొట్టలేదు, అంత గౌతమ్ ఊహించుకున్నాడు. కావాలంటే రాష్ట్ర గౌతమ్ ని అడగండి. చెప్పండి గౌతమ్, ఇది పోలీసులు చేసిన పనా? మీరు ఊహించుకున్నారా? మిస్టర్ గౌతమ్, మీపై నిజంగా అటాక్ జరిగిందని మీరు నిరూపించుకోగలరా? నిరూపించలేదంత అబద్ధం కాదు, నిరూపించే ప్రతిదీ నిజమైపోదు. కెమెరాకు కూడా కనిపించిన కొన్ని నిజాలుంటాయి. నిజం, అబద్ధం, ఇదంతా అబద్ధం కావచ్చు, కానీ నా గతాన్ని అబద్ధం చేసే ఏ నిజం నాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు దేనికోసం బతికాను, అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అందరనే అబద్ధానికి, నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను. పడిపోతానన్నా, పరిగెత్తకు. గౌతమ్ ఆగరా, పరిగెత్తకు నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్స్ యువర్ డెస్టినేషన్? ఏం ఫ్లైట్స్ ఉన్నాయి? ముంబై 12:15, గోవా 12:20 అండ్ ఢిల్లీ 12:50. ఆగమంటున్నానా? ముంబై, ఢిల్లీ, గోవా, ముంబై, ఢిల్లీ, గోవా, ముంబై, ఢిల్లీ, గోవా. గోవా. AG1 విత్తనాల వల్ల భూమి కాలుష్యం అవుతుంది, పశువులు చనిపోతున్నాయి, మనుషులకు వింత ఇంట్రో పార్ట్ కి బీజీ వేయొద్దు, వ్యూవర్స్ కి డైరెక్ట్ గా మ్యాటర్ అర్థం కావాలి. నెక్స్ట్ ప్లే చేయి. జన్యు మార్పిడి విత్తనాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై స్పెషల్ రిపోర్ట్. నెక్స్ట్ P2C ప్లే చేయి. కాళ్ళు, చేతులు, పొట్ట, ముక్కులోంచి రక్తం వచ్చి పశువులన్నీ చచ్చిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ దేవుడు వచ్చి కాపాడాలమ్మా. AG1 విత్తనాలలో హైడ్రోజన్ సైనైడ్ ఉన్నట్టు కొన్ని NGOs చేపట్టిన హైడ్రోజన్ సైనైడ్. దిస్ ఇస్ ది రిపోర్ట్. గవర్నమెంట్ ఇప్పటికే ఇట్స్ పాయిజన్. డేంజరస్ కదా. ఇంతే కాదు, ఇంకా చాలా నిజాలున్నాయి, అన్నీ బయటకు వస్తాయి. yes శీతల్, I have great news for you. Goa. Are you sure? Thank you. Okay, bye. Guess what? గౌతమ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. గోవా, సముద్రం, రాక్ స్టార్. I'm flying.
చివరికి మిమ్మల్ని పట్టుకోవాలంటే జేమ్స్ బాండ్ హీరోయిన్లా స్పీడ్ బోట్లో రావాల్సి వచ్చింది. ఎక్కడున్నా నీకులా తెలుసు. మీ బ్యాడ్ లక్ సార్. మీడియా ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఏం కావాలి నీకు? ఓ 10 నిమిషాలు స్మాల్ ఇంటర్వ్యూ. మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలీదా? ఎక్కడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? ప్రైవసీ అని ఆలోచించి మీ ఫుటేజ్ టీవీలో వేసుండకపోతే మీరు ఇలా యాట్లో కాదు జైల్లో రిలాక్స్ అవుతుండేవాళ్ళు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫైన్, నాకు ప్రైవసీకి అర్థం తెలుసు కనుక వెళ్ళిపోతాను. మీకు గ్రాటిట్యూడ్ కి అర్థం తెలిస్తే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి. 5:30 ఈవినింగ్ బీటల్ షాక్ లో వెయిట్ చేస్తుంటాను. నా గురించి మీకు తెలీదు, కాదని నెగ్లెక్ట్ చేస్తే సీలో దూకేస్తాను. The dispute over Iran's nuclear activities may not require the intervention of the UN Security Council. హాయ్ సార్. మళ్ళీ వచ్చేంటి? ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ రావడం ఏంటి సార్? నేను ఇప్పుడే కదా వచ్చాను. నేను సమీరాని, ఐ న్యూస్. మీ ఫుటేజ్ టీవీలో వేశాను, మీరు నా కెమెరా పగలగొట్టారు, గుర్తుందా సార్? ఇందాకే కదా వచ్చావు, ఇంటర్వ్యూ ఏదో అడిగావు. అంటే నేను వచ్చినట్టు మీరు ఊహించుకున్నారన్నమాట. యాక్చువల్లీ జనరల్ గా ఫ్యాన్స్ మీ గురించి కలగంటారు. మీలాంటి సూపర్ స్టార్ నా గురించి కలగన్నారంటే అర్జెంట్గా ఈ విషయం మా ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి. అయ్యో నెట్వర్క్ లేదు. లోపల వైఫై ఉందా? కోడ్ ఎంత? వావ్, సూపర్ స్టార్స్ అంటే ఇలా బతుకుతారన్నమాట. ఎంత బాగుందో. ఏం కావాలి నీకు? Awesome. ఇంటర్వ్యూ మాత్రం అక్కర్లేదు, అది మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా. చెప్పండి చెప్పండి, ఇంకేం ఊహించుకున్నారు? నేనేం క్వశ్చన్స్ అడిగాను, మీరేం ఆన్సర్స్ చెప్పారు? నేనే హాష్గా బిహేవ్ చేయలేదు కదా. ఈవినింగ్ 5:30 బీటిల్స్ రాకపోతే సముద్రంలో దూకేస్తున్నాను. అలా అన్నానా? అయితే ఇది నా క్యారెక్టరే. నేను అలానే అంటాను. ఓపెన్ చేద్దాం, మీ కళ నిజం చేసేద్దాం. ఈవినింగ్ 5:30 బీటల్ షాక్కి రండి, బట్ నాట్ ఫర్ ఇంటర్వ్యూ. మీకు స్మాల్ ట్రీట్. మీకోసం గోవా వచ్చినందుకు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ప్లీజ్ 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 సార్, మీతో 1 కాఫీ. మీ కళ నిజం చేసేద్దాం ప్లీజ్ సార్. 1 కాఫీ సార్. మిస్టర్ రాక్ స్టార్, గుర్తుంచుకోండి, ఒక స్టార్ ఏసీ లేకుండా బతకగలడు, కానీ ఫ్యాన్ లేకుండా బతకలేడు. 5:30 బీటల్స్ రాకపోతే సీలో దూకేస్తా. रशियन जर्मन इटालियन हेराइन कोकेन आशीष बादशाह सिंथेटिक ज़ोंबी मेक्सिकन नाइजीरियन हंगेरियन ओह इंडियन क्या साहब गोवा आकर भी इंडियन चाहिए హాయ్ సార్, మీరు వచ్చేసారా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు మీరు వస్తారనుకోలేదు. ఐ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. ఐ వోంట్ టేక్ మచ్ టైం, జస్ట్ 10 minutes అంతే. కాఫీ చెప్పు. గుడ్ ఐడియా. కాఫీ తాగుతూ ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ ఏంటి? ట్రీట్ అని చెప్పావు. యా, జనరల్గా అందరూ నా ఇంటర్వ్యూ ట్రీట్లా ఉంటుందంటారు. గేమ్ ఆడుతున్నావా? ఇంటర్వ్యూ అంటే రానని ట్రీట్ అని చెప్పి అబద్ధం ఆడుతున్నావా? ట్రీట్ ఏంటి? 5:30 బీటిల్స్. మీరు వస్తే ఇంటర్వ్యూ కోసమనే అనుకున్నాను. కాఫీ తాగుదాం అంటే కాఫీ తాగుదాం అని చెప్పు. ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పు. అంతేగాని ఇలాంటి వేషాలు ఎక్కువ చీప్ మీడియా ట్రిక్స్. చూడండి మిస్టర్ గౌతమ్, ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీతో కాఫీ తాగుతుంది అనుకోకండి. We journalists, we come for interviews, not coffees. So, thank you. మీరు ముందే వచ్చేసారా? రియలీ? హలో, మీరు రాక్ స్టార్, మీరు ఇలా రాకూడదు. మీరు ఎంత లేట్గా వస్తే అంత క్రేజ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాట్ హ్యాపెన్? ఏంటలా చూస్తున్నారు? మళ్ళీ ఆ ఇంటర్వ్యూ అమ్మాయి వచ్చేసిందా? మళ్ళీ ఇరిటేట్ చేసిందా? నన్ను బ్యాట్ చేసేస్తుంది. ఇక్కడది ఐ స్వేర్ చంపేస్తుందా? సార్, కాఫీ చెప్దాం. ఓయా, కాఫీ తాగేద్దాం, మీకు అలా నిజం చేసేద్దాం. ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజెల్. కాఫీ యాక్చువల్లీ ఇక్కడ కాఫీ దొరుకుతుందో లేదో తెలీదు, కానీ ఫస్ట్ మీట్లోని బియర్ అంటే బాగుండదు కదా, అందుకే కాఫీ అన్నాను. సారీ, బట్ విల్ ట్రై ఫర్ ఇట్. నేను నిజమే, మీరేం టెస్ట్ చేయక్కర్లేదు, కానీ మీ టచ్ బాగుంది. వాట్, ఇంకా నమ్మట్లేదా? వెయిట్, am I hot? చూసారా, నా
వాళ్ళని చూస్తే వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజెల్. కాఫీ ప్లీజ్. सर रशियन जर्मन इटालियन हेराइन कोकाइन आशीष बादशाह सिंथेटिक ज़ोंबी मेक्सिकन नाइजीरियन हंगेरियन सर क्या चाहिए सर? अरे सर बताइए सर क्या चाहिए सर? ప్లీజ్ 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 మన ఇద్దరం స్విమ్మింగ్కి వెళ్తున్నట్టు ఊహించుకోండి, బాగుంటుంది. ఇది కూడా రిజన్ చేసేద్దాం ఏంటి? ఓకేనా? ముందే కాఫీ తాగండి. కాఫీ తీసుకురానా? ఏంటి సమీరా, సడన్ గా ఆమె హాట్ అని అలా అడిగేసావు? నాకైతే నోట్లో మాట రాలేదు తెలుసా. హాట్ గా ఉన్న అమ్మాయిల్ని చూస్తే మీ అబ్బాయిలకి మాట రాదు, అందుకే అలా అడిగాను. ఫార్వర్డ్ బ్యాక్ బ్యాక్. ఏ ఎలా ఉంది నా డబుల్ యాక్టింగ్? బాగా చేశానా? జర్నలిస్ట్ జనరల్ గా ఉంది, కానీ ఏంజల్ మాత్రం ఇరిగి తీసావు కదా. ఇరగదీయడం బాబు, రాక్ స్టార్ కాబట్టి రాయిలో ఉండిపోయాడు, కానీ అదే నేనైతే పడిపోతున్నా. ఏం చూస్తున్నావు? ఏంజల్స్ డ్రెస్ ఎలా మార్చుకుంటున్నారో చూస్తున్నా. చేంజా? ఇదెందుకు రికార్డ్ చేసావు? నీ డబుల్ యాక్టింగ్ కి టీఆర్పీ పెంచుదామని. ఇప్పుడు పెరిగిందా టీఆర్పీ?